अस्सलाम वालेकुम नाज़रीन, मैं मोहम्मद बशीर अहमद BA उर्दू न्यूज़ के इलाक़ाई ख़बरों में आपका खैर मक़दम है। सदाशिवपेट में रियासती वज़ीर मिस्टर हरीश राव का मुख्तलिफ़ इलाक़ों में तरक्याती कामों का इफ्तिताह। सदाशिवपेट में रियासती वज़ीर हरीश राव ने आज अपनी मसरूफ़ियत के ज़रिए 45 करोड़ की लागत के कामों के इफ्तिताह किए। इस मौके पर मुखातिब करते हुए मिनिस्टर मिस्टर हरीश राव ने हुकूमत की जानिब से किए गए इक़दामात के बारे में आवाम को वाकिफ़ करवाते हुए मज़ीद इस इलाक़े में तरक्याती कामों के लिए इक़दामात किए जाएंगे। मिस्टर हरीश राव ने 57 साल उम्र रसीदा अफराद की भी हुकूमत की जानिब से वजीफ़े दिए जाने की बात बताई है। देखते रहिए अगली ख़बरों के लिए BA उर्दू न्यूज़। అధ్యక్షులు గౌరవనీయులు మా మున్సిపల్ చైర్మన్ అమ్మ పిల్లోడి జయమ్మ గారు, వైస్ చైర్మన్ చింతా గోపాల్ గారు, స్థానిక కౌన్సిలర్ సమీ గారు, మా పెద్దలు రాష్ట్ర శాసన మండలి అధ్యక్షులు గౌరవనీయులు భూపాల్ రెడ్డి గారు, జిల్లా పరిషత్ చైర్మన్ సోదరిమణి మంజుశ్రీ జైపాల్ రెడ్డి గారు, మా ఇరిగేషన్ సంగారెడ్డి జిల్లా చీఫ్ ఇంజనీర్ గౌరవనీయులు అజయ్ గారు, అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి మాజీ శాసనసభ్యులు, ఇవాళ ఈ ఊబచెరువు ఇంత అందంగా తీర్చిదిద్దబడ్డదంటే వారి కృషి. గతంలో వారు ఎమ్మెల్యేగా ఉండి నేను నీళ్ల మంత్రిగా ఉన్నప్పుడు అన్నా మా ఊబచెరువును బాగు చేయాలని 10 సార్లు నా ఎంబడబడి ఈ ఊబచెరువుకు 5,50,00,000 రూపాయలు శాంక్షన్ చేయడానికి కృషి చేసినటువంటి చింతా ప్రభాకర్ గారికి, అదేవిధంగా మా సదాశివపేట పుర ప్రముఖులకు, మా కౌన్సిలర్లకు, అధికారులకు అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నా. చాలా సంతోషం. మా జిల్లా కలెక్టర్ హనుమంతరావు గారు, మా అడిషనల్ కలెక్టర్ రాజహర్ష గారు, సో అందరికీ స్వాగతం. మీడియా మిత్రులు సుస్వాగతం. ఈరోజు కొద్దిగా ఆలస్యమైన 5.5 కోట్ల రూపాయలతోని మన ఊబ చెరువును అందంగా తీర్చిదిద్దుకొని ప్రారంభం. ఊబ చెరువు మంచిగా అయింది. నాకేమనిపిస్తుంది అంటే సాయంత్రం పూట వస్తే లైట్లు దీని మీద, ఇప్పుడు పొద్దున్న దాకానేమో ఎండగొడుతుంది, దీని మీదకి జనం వచ్చేదే సాయంత్రం పూట 5 తర్వాత వస్తారు. మరి 5 తర్వాత వస్తే చీకటి ఉంది కదా, లైట్లే లేవు కదా దీని మీద. సో నేనేమంటే మా కలెక్టర్ సాబు మరి ఓకే అంటే 1 కోటి రూపాయలు దీనికి లైట్ల కోసం శాంక్షన్ చేద్దాం. సాయంత్రం వచ్చి 6 కాగానే లైట్లు వేయాలి, 10 దాకా లైట్లు వేసి ఉంటాయి. వాకింగ్ చేసేవాళ్ళు వాకింగ్ చేసుకుంటారు, పిల్లలు ఆడుకుంటే వాళ్ళు ఆడుకుంటారు. పిల్లలు ఆడుకోవడానికి కొంచెం సామాన్ పెట్టింది బాగానే ఉంది కానీ సరిపోవు. కొన్ని జారుడు బండలు అవి కావాలి. ఇంకా జర ఇసుక పోసి ఇంకా కొన్ని పిల్లలు ఆడుకునేటువంటి మంచి ఏర్పాటు చేయండి. లైట్లు కూడా మంచి అందమైనటువంటి లైట్లు ఈ కొన నుంచి ఆ కొన దాకా లైట్లు పెట్టాలి. పెడితే ఏమవుతుందంటే పొద్దున పూట వాకింగ్ చేసేవాళ్ళు పొద్దున పూట వాకింగ్ చేస్తారు, సాయంత్రం పూట వాకింగ్ చేసేవాళ్ళు సాయంత్రం వాకింగ్ చేస్తారు. పిల్లలతో వచ్చి ఎవరన్నా వెంటనే దయచేసి మా కలెక్టర్ గారు ప్రత్యేకమైన శ్రద్ధ చూపి కలెక్టర్ గారి ఇమేజ్ కనబడాలి, నాకు పనితనం కనబడాలి. సో అట్లా ఇది ఒకటి చేసుకుందాం. ఇవాళ చాలా సంతోషం. మన పట్టణంలో ఈరోజు సదాశివపేటలో దాదాపు 20 కోట్ల రూపాయల పనులు ప్రారంభం చేస్తున్నాం. ఇవాళ ఒకటేమో 5,50,00,000తోని ఊబ చెరువు స్టార్ట్ చేసుకున్నాం. అట్లే టౌన్లో మధ్యలో డివైడర్ కట్టి లైట్లు వేయించినాం కొత్తది. వాస్తవానికి సదాశివపేట టౌన్లో రోడ్డు గుంతలు ఉండే, దాన్ని చక్కటి రోడ్డు చేసి డివైడర్ చేసి లైట్ల కోసం ఒక 5 కోట్ల రూపాయలతో నిర్మించినాం. దాన్ని కూడా ఈరోజు పూర్తి చేసుకుంటున్నాం సెంట్రల్ మీడియా. అదేవిధంగా మనము ఈరోజు లైబ్రరీ పిల్లల కోసం మంచి లైబ్రరీ కావాలి, మంచి పుస్తకాలు కావాలి, సౌలత్ లేదంటే ఒక 35 లక్షల రూపాయలతోని లైబ్రరీ కూడా పూర్తి చేసినాం. దాన్ని కూడా ఇవాళ ప్రారంభం చేసుకోబోతా ఉన్నాం. అదే కాకుండా ఈరోజు శ్మశాన వాటికలు, పేదవాళ్ళు చనిపోతే శ్మశాన వాటికకు ఎవరన్నా పోతే ముక్కు మూసుకునే పరిస్థితి ఉంటుంది. అది హిందూ శ్మశాన వాటికనా, ముస్లింల శ్మశాన వాటికనా, క్రిస్టియన్ల శ్మశాన వాటికనా, ఏ శ్మశాన వాటికైనా పేదవాడైనా పెద్దవాడైనా అందరినీ కూడా మంచి శ్మశాన వాటికలు ఉండాలంటే మెయిన్ రోడ్కి సదాశివపేట పట్టణంలో చాలా మంచి భూమిని హిందువుల కోసం, ముస్లింల కోసం, క్రిస్టియన్ల కోసం చక్కటి 5 ఎకరాల భూమిని ఇచ్చి ఇవాళ దాంట్లో 2,75,00,000 రూపాయలతో శ్మశాన వాటికల్ని ఏర్పాటు చేసి వాళ్ళు ప్రారంభం చేసుకోబోతా ఉన్నాం. ఇవాళ
ఆ ల్యాండ్ భూమి విలువ చూస్తే 30-35 కోట్ల భూమి అది. కానీ భూమి విలువ ముఖ్యం కాదు, మనిషి విలువ ముఖ్యం. భూమి ముఖ్యం కాదని చెప్పి చక్కటి భూమిని 5 ఎకరాలు 5 ఎకరాలు హిందువులకు, 5 ఎకరాలు ముస్లింలకు, 5 ఎకరాలు క్రిస్టియన్లకు కూడా ఇచ్చి 2,75,00,000 రూపాయలతో మరి శ్మశాన వాటికల్ని కూడా ఈరోజు ప్రారంభం చేసుకుంటున్నాం. అదేవిధంగా వైకుంఠ రథం ఉన్నాయా? ఒక్కటి ఉంది. ఎవరికి హిందువులకు మా చింతా ప్రభాకర్ గారు ఏమంటుండంటే హిందువులు ఎవరైనా చనిపోతే తీసుకుపోవడానికి వైకుంఠ రథం వారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇచ్చిందట. మరి ముస్లింలు ఎవరైనా చనిపోతే శ్మశాన వాటిక దాకా మున్పట్లాగా మోసుకుపోవాలంటే కష్టమవుతుంది కనుక వాళ్ళకు కూడా ఒక రథం కావాలి, క్రిస్టియన్లకు కూడా ఒక రథం కావాలి. హిందువులకు నేను వెనకటప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కొనిచ్చిన ఈ రెండింటికి కూడా మంజూరు చేయమని మా చింత ప్రభాకర్ గారు అడుగుతున్నారు. వారి కోరిక మేరకు आखिरी सफर का व्हीकल 15 लाख रुपए से इमीडिएट फॉरेन आपको मैं सैंक्शन करा रहा हूं। ऐसे ही हमारे क्रिश्चियन के लिए మా క్రైస్తవ సోదరుల కోసం కూడా నాన్ వెజ్ మార్కెట్ సదాశివపేట పట్టణంలో పరిస్థితి ఏంటి? వాళ్ళ మాంసం కొందామంటే రోడ్డు మీద అమ్ముతుంటారు, చేపలేమో మోరి మీద అమ్ముతుంటారు, కూరగాయలేమో రోడ్ల మీద అమ్ముతుంటారు. దుమ్ము ధూళి ఆ మోరీల మీద చేపలు అమ్మితే తెచ్చుకొని తింటున్నాం. మాంసం అమ్మితే దాని చుట్టూ ఈగలుంటాయి, చికెన్ షాప్ చుట్టూ ఈగలుంటాయి, దాని మీద అంత పొగ పడుతుంటది. ఆయన 5 నిమిషాలకు ఒకసారి నీళ్ళు చల్లుతుంటాడు ఆ మాంసం మీద. దాంట్లోనే పొగ, దుమ్ము, ఈగలు, దోమలు, నీళ్లు చల్లుడు. ఆ ఏ నీళ్లు చల్లుతాడో అతి త్వరలోనే ప్రారంభం చేస్తామని చెప్పి కూడా మనం చేస్తా ఉన్నాం.